ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజలకి ఒక శుభవార్త చెప్పి ట్రూ అప్ ఛార్జీల పేరుతో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సమయంలో వేసినటువంటి ఛార్జీలు అవి అలాగా పెండింగ్లో కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటి పేమెంట్ చెల్లింపు బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 4,000 కోట్ల రూపాయల వరకు ఈ భారం ప్రజలపైన పడకుండా నివారించబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ను కూడా రిలీజ్ చేసింది. ఇది truing up of retail supply business for the fourth control period financial year 1922, 1923, 24. So AP Electricity Regulation Commission Kurnool today issued an order on the truing up of retail business for the fourth control period for the year 19, 22, 23, 24. అంటే ఈ 5 ఏళ్ల సమయానికి సంబంధించి డిపోజింగ్ OP number 33, 35 and 36 of 2025 after carefully considering all public objections, views and suggestions. The order may be downloaded from the Commission's website aperc.gov.in. In summary of the order is as follows. The true-up charges claimed carrying cost claimed by the AP Discoms for the fourth control period are shown in the table below. ఇది మొత్తం అంతా ఇది చాలా టెక్నికల్. ఇది మనం మొత్తం చదివితే కనుక చివరికి మనం ఏం చెప్పాలనుకున్నామో అది మర్చిపోతాము. కాబట్టి నేను క్లియర్గా ఒకటే సింగిల్ పాయింట్ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రకరకాల డిస్కమ్స్ అంటే సెంట్రల్ డిస్కము, సౌత్ డిస్కము, ఈస్ట్ డిస్కము, ఈ డిస్కమ్స్ అన్ని గతంలో పెట్టుకుంటూ వచ్చినటువంటి పెండింగ్ ఛార్జీల భారం అంతా కలిపి చూస్తే కనుక మొత్తంగా ఆ అమౌంట్ ఎంత వచ్చిందంటే ఈ ఫైనల్ ఫిగర్ ఒకసారి చూద్దాం మనం. 4,497.89 అంటే 4,497.8 లక్షల కోట్ల రూపాయలు అనమాట. అది మొత్తం అంతా 4,497.89 లక్షల రూపాయలు ఇంత అమౌంట్ ఫైనల్గా పెండింగ్ వచ్చింది. ఇవి రిటైల్ డిస్కమ్స్ అంటే రిటైల్గా వసూలు చేసుకోవాల్సినటువంటి మొత్తం. అయితే ఇట్ ఈస్ నోటెడ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైడ్ లెటర్ రెఫరెన్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ లెటర్ రాసింది 12 డిసెంబర్ నెల 31వ తేదీన ఒక లెటర్ రాసింది. హ్యాస్ అండర్టేకెన్ టు పే ద డిస్కమ్స్ ద ట్రూ అప్ అమౌంట్ టు అవాయిడ్ హార్డ్షిప్ టు ద ఎండ్ కన్స్యూమర్స్ అండ్ టు కీప్ its commitment to the people not to burden them with electricity charges. అంటే ప్రజలపైన ఈ భారం పడేటువంటి పరిస్థితి లేకుండా మేము బాధ్యత తీసుకుంటామంటూ ఒక అండర్టేకింగ్ లెటర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసింది కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పారు. హెన్స్ ద కమిషన్ డైరెక్టెడ్ ద డిస్కమ్స్ టు క్లెయిమ్ ద అప్రూవ్డ్ ట్రూ అప్ అమౌంట్స్ యాజ్ షోన్ ఇన్ ద అబౌవ్ టేబుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏదైతే ప్రజల నుంచి మేము వసూలు చేస్తామని చెప్పని మీరు ఇక్కడ ఒక ట్రూ అప్ ఛార్జెస్ సర్కిల్ని చుట్టు పెట్టారో ఆ చుట్టు పెట్టినటువంటి సర్కిల్ని తీసుకెళ్లి ప్రభుత్వం ముందర పెట్టండి, ప్రభుత్వం చెల్లిస్తానని చెప్పని భరోసా ఇచ్చింది అని చెప్పని ఏపీఆర్సీ కమిషన్ సెక్రటరీ లెటర్ రాశారు. ఇది 31st అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ రోజునే దీనికి రిప్లై రెడీ చేశారు. బయటకు వచ్చింది ఇవాళ. సో ఆంధ్రప్రదేశ్లో ప్రజలపైన పడేటువంటి ఈ 4,497 కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించబోతోంది. ఇది క్లియర్ పిక్చర్. సో న్యూ ఇయర్కి సంబంధించి ఒక గిఫ్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ఎన్నికల సమయంలో కూడా కూటమి నాయకత్వం హామీ ఇచ్చింది. సో ఇది కూటమి సమిష్టి నిర్ణయంగా ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించినటువంటి అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి సిద్ధమైంది. దాన్ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కూడా ఆమోదించింది. కాబట్టి డిస్కమ్లు ఈ బిల్స్ రైజ్ చేస్తే వీటి పేమెంట్స్ ఏపీ గవర్నమెంట్ ఖజానా నుంచి డిస్కమ్స్కి పే అవుతాయి అన్నమాట. సో ప్రజలపైన ఎలాంటి భారం ఉండదు. ఇది న్యూ ఇయర్ గిఫ్ట్, సంక్రాంతి గిఫ్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే పండగ ముందర చెప్పినటువంటి మాట అనుకుందాం మనం. న్యూ ఇయర్ ఎలాగో అయిపోయింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి సంక్రాంతి కానుకగా మనం దీన్ని చూడొచ్చు.